యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎవరు కూడా ఇంకా పుల్వామాలో జరిగినటువంటి ఉగ్రదాడిని ఎవరు కూడా మర్చిపోలేదు. అప్పుడే మళ్ళా పెహల్గామ్ లో జరిగినటువంటి దాడి, అది ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత అనుకోండి, జమ్మూ కాశ్మీర్ లో ఇక పర్యాటకులు స్టార్ట్ అయిపోయినారు. నార్మల్ గా జమ్మూ కాశ్మీర్ ఇంకా నార్మల్ బ్రీత్ తీసుకుంటోంది అనుకోండి, లేదంటే పర్యాటక ప్రాంతంగా ఇంకా అభివృద్ధి జరుగుతోంది అనుకోండి. జమ్మూ కాశ్మీర్ ఇంకా పార్ట్ ఆఫ్ ఇండియా లాగా ఇంకా నార్మల్ స్టేజ్ కి వచ్చింది అనుకున్నటువంటి టైంలో జరిగినటువంటి దాడి. 27 మంది చనిపోయారు అని ఒక రిపోర్ట్ చెప్తోంది, 30 మంది చనిపోయారని ఒక రిపోర్ట్ చెప్తోంది. కానీ చనిపోయిన వాళ్ళ సంఖ్య మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ. సో నార్మల్ గా అవుతున్న సిచ్యువేషన్ ని మళ్ళీ వర్స్ట్ దిశగా తీసుకువెళ్లే ప్రయత్నం ఒకటి జరుగుతోంది అనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి మాట. మనతో పాటు ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఆర్మీ అధికారి యాజ్ వెల్ యాజ్ అంతర్జాతీయ మరియు రక్షణ రంగ విషయాల నిపుణులు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఎస్ సార్. సార్, నిన్న జరిగినటువంటి దాడి 3 గంటల ప్రాంతంలో, అది కూడా బ్యూటిఫుల్ ప్లేస్, అడవి, లోయలు ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతం. అట్లాగే స్విట్జర్లాండ్ దాకా పోనవసరం లేదు, మినీ స్విట్జర్లాండ్ లాగా ఉండేటటువంటి ప్రాంతంలో అత్యంత దారుణంగా జరిగినటువంటి ఘటన. ఏం చెప్తారు సార్? ఇది నిజంగా చెప్పాలి అంటే గనక మీరు ఇంట్రడక్షన్ లోనే దీని యొక్క నేపథ్యం కూడా మీరు వివరించిన దాంట్లోనే సమాధానం ఉందండి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఆ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ కోసం పోరాడుతున్నటువంటి ఉగ్రవాద సంస్థలకు, అలాగే పాకిస్తాన్ వాదాన్ని సమర్థిస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాశ్మీర్ లోకలైట్స్ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మింగుడు పడినటువంటి విషయం ఏంటి అంటే, కాశ్మీర్ అనేటువంటిది భారతదేశంలో అంతర్భాగం కాబోతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనం కాశ్మీర్ నిలువుగా విడగొట్టి లడఖ్ అండ్ జమ్మూ కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చేసి అక్కడ ఒక లెఫ్టినెంట్ గవర్నర్స్ ని ఏర్పాటు చేసి భారత పరిపాలనలో అంతర్భాగంగా ఎప్పుడైతే మనం చేశామో, ఇది అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు ఏమాత్రం కూడా మింగుడు పడినటువంటి విషయం. సో దే హ్యావ్ టు షో దే ప్రెజెన్స్. మీరు 26/11 2008 లో తాజ్ మీద జరిగినటువంటి అటాక్స్, ముంబై టెర్మినస్ లో జరిగినటువంటి అటాక్స్ వెనకాల ఉన్నటువంటిది లష్కర్ ఈ తయ్యబా, LET ఉగ్రవాదులు ఉన్నారు. అలాగే నిన్న జరిగినటువంటి పెహల్గావ్ ఇన్సిడెంట్ లో కూడా లష్కర్ ఈ తయ్యబా యొక్క అనుబంధ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ యొక్క పాత్ర అనేటువంటిది ఇందులో మనకు కనిపిస్తుందండి. వీళ్ళకి ఎంటైర్ ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశము ముందుకు దూసుకుపోతుంది. ప్రపంచంలో ఒక పక్క మనకి ట్రేడ్ వార్ నడుస్తుందండి, చైనా మీద ప్రెషర్ పడుతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాల మీద ప్రెషర్ పడుతుంది. అటువంటి సమయంలో ఈవెన్ ట్రంప్ కూడా భారతదేశానికి ఫేవరెటిజాన్ని చూపించడం, భారతదేశం వివిధ విషయాల్లో ముందుకు వెళ్ళడం. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే, మీరు అన్నారు ఆ ఇండియన్ సింగపూర్ అని చెప్పి మనకి స్విట్జర్లాండ్, ఇండియన్ స్విట్జర్లాండ్ అని చెప్పేసి ఏదైతే మనం చెప్పుకున్నాం అంటే ఏంటి, ఇట్ ఈస్ అట్రాక్టింగ్ మోర్ ఫారెన్ నేషనల్స్ అండ్ ఇండియన్ నేషనల్స్ టు డెవలప్ ద కాశ్మీర్ టూరిజం అండి. కాశ్మీర్ టూరిజం అనేటువంటిది ఎప్పుడైతే డెవలప్ అయిందో స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఏం లభిస్తుంది అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది లభిస్తుందండి. ఆ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఎప్పుడైతే లభించిందో వాళ్ళు ఉగ్రవాదం వైపు వెళ్ళడం మానేస్తారు. సో ఎంటైర్ థింగ్ ఏంటి అంటే, ప్రపంచ దేశాల ముందు భారతదేశము అక్కడికి వచ్చేటువంటి టూరిస్టులకు భద్రత కల్పించలేకపోతుంది. కాశ్మీర్ లో సాధారణమైనటువంటి పరిస్థితులు ఇంకా నెలకొనలేదు కాబట్టి ఇక్కడికి రావద్దు, టూరిజం మీద అండ్ ఇండియన్ ఎకానమీ మీద దెబ్బ కొట్టడం, అలాగే వాళ్ళ అస్తిత్వాన్ని చాటుకోవడం అండి. ఇప్పుడు ఏంటంటే ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా చాలా ఎఫిషియెంట్ గా కంట్రోల్ చేయడం జరిగింది. బాలాకోట్ దాడులు చూసుకోండి, బాలాకోట్ దాడుల తర్వాత కానీ మనం ఈ గివెన్ నెంబర్ ఆఫ్ బీఫిటింగ్ రిప్లైస్, సర్జికల్ స్ట్రైక్స్ కండక్ట్ చేయడము, వాళ్ళని చాలా సమర్థవంతంగా మనం కంట్రోల్ చేయడము, ఇవన్నీ కూడా మింగుడు పడినటువంటి విషయాలు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, దే హావ్ టు షో దేర్ ప్రెజెన్స్. ఆ ప్రెజెన్స్ ని వాళ్ళు చూపించాలి, డిస్టర్బెన్సెస్ అనేటువంటివి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి వాళ్ళ అస్తిత్వం చూపించడం ద్వారా చంపాలంటే నార్మల్ గా చంపచ్చు, కానీ నిన్న వాళ్ళు సృష్టించినటువంటి మారణ హోమం ఏ విధంగా ఉందంటే ఒక భయకంపితుల్ని చేసే విధంగా వాళ్ళని పాపం సార్.
కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్ కావచ్చు, లేదంటే ఐడి కార్డ్స్ అడిగి మరీ చంపారు కొంతమందిని. అయితే తర్వాత వాళ్ళ హస్బెండ్ ని చంపుతుంటే చూసినటువంటి వాళ్ళు నన్ను కూడా చంపండి, నేనేం బతికి ఏం చేస్తాను అని అంటే, లేదు లేదు నేను నిన్ను చంపను, వెళ్ళి మీ మోడీకి చెప్పు మేము ఎట్లా చంపాము. అసలు ఇంత దారుణంగా, అంటే ఎంత ఉగ్రగా, అంటే ఉగ్ర దాడి అని అంటే దాంట్లోనే చెప్పొచ్చు వాళ్ళ మైండ్ సెట్ కూడా ఎట్లుంది అనేసి. ఇప్పుడు చంపడమే టార్గెట్ అనుకోండి, అక్కడ చుట్టూ ఉన్నటువంటి కొండ ప్రాంతం, అక్కడ ఒక లైన్ ఆఫ్ సైట్ వాళ్ళు క్రియేట్ చేసుకుని ఒక స్నైపరు లేకపోతే ఒక వెపను తీసుకుని వాళ్ళు టార్గెట్ కి చంపేసి వెళ్ళిపోవచ్చండి. వాళ్ళ ఉద్దేశం కేవలం చంపడం కాదు, అక్కడ ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించడం, ఉగ్రవాదాన్ని ఉగ్రంగా వాళ్ళ ఆ యొక్క భయాన్ని టెర్రరైజ్ చేయడం. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ టెర్రరిస్ట్ అండి. టెర్రరిస్ట్ అని ఎందుకు పిలిచారంటే వాళ్ళు ఒక భయాన్ని సృష్టిస్తారు. సో వాళ్ళు మీరు చెప్పినట్టుగా అక్కడ వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ అడిగి, అలాగే వాళ్ళ యొక్క మతాన్ని కూడా నిర్ధారణ చేసుకున్నారండి. వాళ్ళ మతాన్ని కూడా నిర్ధారణ చేసుకుని వాళ్ళు వాళ్ళ మత నియమాల ప్రకారం ఉన్నారా లేకపోతే వేరే విధంగా ఉన్నారా, వీళ్ళకి హిందూసా ముస్లిమ్స్ అనేటువంటి విషయాన్ని వాళ్ళు టెస్ట్ చేసుకుని వాళ్ళ మీద దాడి చేయడం అనేటువంటిది అది ఒక టెర్రరైజ్ చేయడం అనేటువంటిది అనమాట అండి. ఇది వీళ్ళ యొక్క పంద చంపడం మాత్రమే కాదు, చంపడం ద్వారా ప్రజల్ని భయకంపితుల్ని చేయడం, సాధారణ పరిస్థితులు లేకుండా చేయడం అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. బట్ ఇట్ ఈస్ రియల్లీ వెరీ ప్యాథటిక్ కండిషన్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సరదాగా వాళ్ళు గడుపుదామని వచ్చినటువంటి వారు, కొత్తగా మ్యారేజ్ అయ్యి హనీమూన్ కి వచ్చినటువంటి వాళ్ళు, లేదా రిటైర్ అయ్యి ఎల్టీసీ మీద వాళ్ళు, ఈవెన్ అందులో రక్షణ రంగానికి చెందినటువంటి వాళ్ళు చాలా మంది చనిపోయారండి. ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి, ఈవెన్ కొత్తగా మ్యారేజ్ అయినటువంటి ఆయన, ఈ జస్ట్ గాట్ మ్యారీడ్, ఈజ్ ఏ లెఫ్టినెంట్ ఇన్ నేవీ, ఇండియన్ నేవీ. జస్ట్ 5 days back sir, married just 5 days back. అవునండి. ఇదంతా కూడా చూస్తుంటే కనుక ఇట్ ఈస్ ఖచ్చితంగా మనం బాధపడవలసినటువంటి విషయం, ఖండించవలసినటువంటి విషయం, ఖచ్చితమైనటువంటి బీఫిటింగ్ రిప్లై అనేటువంటిది ఇవ్వవలసినటువంటి విషయం అండి ఇది ఖచ్చితంగా. ఇప్పుడు చంపుతూ కూడా ఒకటి అడగాలనుకుంటున్నా సార్, చంపుతూ కూడా నన్ను కూడా చంపేయండి అన్నప్పుడు, లేదు మిమ్మల్ని చంపని, మీరు వెళ్ళి మోడీకి చెప్పాలి మేము ఎట్లా చంపాము అంటే ఎంత కంట్రోల్ చేస్తోంది భారతదేశము ఈ ఉగ్రవాదుల్ని అనేది చెప్పకనే చెప్పినట్టు అయిందండి. ఒకటి సార్, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యూనిఫామ్ వేసుకొని, అంటే యాజ్ మేము కూడా ఇక్కడ వాళ్ళమే అంటూ వాళ్ళకి పూర్తిగా ఒక భ్రమ కల్పించి దగ్గరికి వెళ్ళి మరీ కాల్చడం ఇంకోటే సార్. ఇదంతా అయ్యాక పాపం జనరల్ పబ్లిక్ కిందికి వస్తూ, అంటే మన వాళ్ళని ఆర్మీ వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళు భయపడిపోతున్నారు, లేదు చంపకండి అని. ఎంత ఘోరమైన సిచ్యువేషన్ సార్ అది. అంటే ఇటు ఆర్మీ, నిజమైనటువంటి ఆర్మీ ఎవరు, లేకపోతే ఈ ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్ వేసుకురావడం వల్ల అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయారండి. వాళ్ళకి నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉగ్రవాదులు తెలియట్లేదు, లేకపోతే వాళ్ళని కాపాడడానికి వచ్చినటువంటి వాళ్ళు తెలియట్లేదండి. రెండోది, మీ మోడీకి వెళ్ళి చెప్పండి అని మీరు అన్నదంటే, వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఈ ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అండి, హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండరండి. రెండోది ఏంటి అంటే వాళ్ళకి బ్రెయిన్ వాష్ అనేటువంటిది బాగా నడుస్తూ ఉంటుంది. వాళ్ళ గురించి పూర్తి స్థాయి అంచనా అనేటువంటిది వాళ్ళకి ఉండదండి. ఓ రకంగా మీకు ఫన్నీగా దీన్ని చెప్పాలి అంటే గనక, ఒక చికెన్ వెళ్ళి కోడి మటన్ షాప్ ముందు వెళ్ళి తొడగొట్టినట్టు, ఇక్కడ ఈ మేల్స్ ని చంపేసి లేడీస్ కి మీరు వెళ్ళి మీ మోడీకి చెప్పండి అంటే, విల్ వి కీప్ క్వైట్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్? మన గతంలో జరిగినటువంటి అనుభవాలు చూడండి. ఆ పహల్గావ్ ఇన్సిడెంట్ కాకుండా మనకు ఉన్నటువంటి జరిగినటువంటి మనకి తాజ్ హోటల్ మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ అటాక్స్ కానీ, లేకపోతే పుల్గావ్ ఇన్సిడెంట్స్ కానీ, మనకి ఎన్ని కూడా మనం చూసుకున్నట్లయితే అవన్నీ కూడా మనకి బీఫిటింగ్ రిప్లై అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇంత జరిగిన తర్వాత మనం జస్ట్ వీల్ కీప్ క్వైట్ అనేటువంటిది నిజంగా వాళ్ళ యొక్క థింకింగ్ కెపాసిటీని తెలియజేస్తుందండి. వాళ్ళు ఏమాత్రం కూడా నెక్స్ట్ జరిగేటువంటి కాన్సిక్వెన్సెస్ అంచనా వేయలేకపోతున్నారు. వాళ్ళు కరెక్ట్ గా అంచనా వేసి ఉంటే గనక ఈ పనికి దిగేవారు కదా. ఎందుకంటే కెపాసిటీ లేదు వాళ్ళకి, బ్రెయిన్ వాష్ అయిపోయి ఉన్నదండి. అది కాకపోయినా వాళ్ళ జిహాదులో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. ఆ మతపరమైనటువంటి విషయాలతో మునిగిపోయి వాళ్ళ బ్రెయిన్ వాష్ అనేటువంటిది అయిపోయి వాళ్ళు ఆలోచించేటువంటి కెపాసిటీ లేదు. లో ఐక్యూ పీపుల్ అవడం వలన వాళ్ళు ఏమంటున్నారని, మీరు వెళ్ళి మోడీకి చెప్పండి. ఓకే, ఇది ఇక్కడతో ఆగిపోతుంది కదండి. నెక్స్ట్ డెఫినెట్లీ ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. క్యాబినెట్ మీటింగ్ లో మే నాట్ బి ఇమీడియట్ బట్ దేర్ విల్ బి ఎ బిగ్ రిటాలియేషన్ విల్ బి దేర్ ఫ్రమ్ ఇండియా సైడ్. ఇది అందరూ కూడా ఎవరైనా సరే ఎక్స్పెక్ట్ చేయదగినటువంటి అంశం. సార్ ఇంకెన్నేళ్లు ప్రేరేపిస్తుంది పాకిస్తాన్ ఇట్లా వెనకాలండి, ఇంకా ఎన్నేళ్లు నడిపిస్తుందో సార్? ఇంకా
నార్మలైజ్ అయ్యే ప్రయత్నం చేస్తున్న టైంలో మళ్ళీ ఇంకోసారి దెబ్బ ఇది. అవును. మీకు పాకిస్తాన్ ఉన్నటువంటి ఏకైక సర్వైవబుల్ టెక్నిక్ ఏంటి అంటే కాశ్మీర్ ఇష్యూ అండి. కాశ్మీర్ పాకిస్తాన్ నెవర్ వాంటెడ్ దట్ ఇష్యూ టు బి సెటిల్డ్. యా ఎందుకంటే పాకిస్తాన్ యొక్క అస్తిత్వమే కాశ్మీర్. అలాగే ఉగ్రవాదం. ఈ రోజు పోనీ ఉగ్రవాదంతో పాకిస్తాన్ అయినా సరే, ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు ఉందండి. పక్కలో పావును పెంచుకున్నట్టు అయిపోయింది పాకిస్తాన్. ఈవెన్ దే ఆర్ అటాకింగ్ ఆన్ పాకిస్తాన్ ఆల్సో. ఇప్పుడు ఐఎస్ఐ చేతిలో ఇటు ఇండియా, పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఉగ్రవాదులు అంటే పాకిస్తాన్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అనేటువంటి ఐఎస్ఐ యొక్క చేతిలో వీళ్ళిద్దరూ కూడా పావులుగా మారిపోయారు. దాంతో ఈ తీవ్రమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు తమ యొక్క తమే తవ్వుకుంటున్నారు. దే నెవర్ వాంటెడ్ దిస్ కాశ్మీర్ ఇష్యూ టు బి సెటిల్. ఇప్పుడు చూడండి, మనకి ట్రంప్ ఆయన ఏమన్నారండి, భారతదేశానికి మద్దతు ప్రకటించడం అంటే సానుభూతి తెలియజేశారు. ఇట్ షోస్ దట్ ట్రంప్, ఈవెన్ అమెరికా ఈజ్ బిహైండ్ సపోర్ట్ ఆఫ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ని జరుగుతున్నా సరే వాళ్ళకి అర్థం కావటం లేదండి పాకిస్తాన్, బికాస్ ఇట్స్ ఏ సర్వైవబుల్ టెక్నిక్ ఫర్ పాకిస్తాన్. కాబట్టి ఈ ప్రాబ్లం అనేటువంటిది ఆ విధంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇలాంటిది ఒక రకంగా చెప్పాలి అంటే గనక ఇది గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తో కనుక పోలిస్తే ఇది వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ అండి. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తో పోలిస్తే ఇది వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్. కానీ రీసెంట్ పాస్ట్ లో మనకి ఇంత ఎక్కువగా మరణాలు సంభవించినటువంటి, ఇంత ఎక్కువగా టెర్రరైజ్ చేసినటువంటి సంఘటన జరగలేదు. అండ్ శాంతి పదం వైపు నడుస్తున్నటువంటి, శాంతి కుసుమాలు వికసిస్తున్నటువంటి కాశ్మీర్ లో ఒక్కసారిగా ఇలాంటి సంఘటన జరగడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి అంశం, విషాదకరమైనటువంటి అంశం. దానికి ఖచ్చితంగా మనం బీఫిటింగ్ రిప్లై ఇవ్వాల్సి ఉంటుందండి. అది ఎస్. ఇంకోటి సార్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ పర్యటన నేపథ్యంలో ఆయన వచ్చినప్పుడే ఇన్సిడెంట్ జరగడం ఏంటి? ఒకటి, గతంలో కూడా ఇట్లాగే ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అంటే వేరే దేశస్తులు ఆతిథ్యం కోసం మన భారతదేశానికి వచ్చినప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరపడం అనేది పక్కా ప్లాన్ ప్రకారం, పక్కా స్కెచ్ ప్రకారం చేసినటువంటిదా? అట్లే అనుకోవాలా? ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజు భారతదేశం యొక్క విజయాలు కనుక చూసినట్లయితే అంతర్జాతీయ దౌత్య సంబంధాలు అనేటువంటివి మన యొక్క స్ట్రెంగ్త్ గా మారినాయి. ఒకప్పుడు చూడండి, భారత్ అమెరికాను కనుక మనం చూసినట్లయితే ఈ రోజు ఉన్నటువంటి మంచి సంబంధాలు అనేటువంటి గతంలో మనకి లేవు. అదే విధంగా మనకి మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో చూడండి, ఒక భారత్ ప్రధాని అక్కడ అరబ్ కంట్రీకి దర్శించడానికి వెళ్ళడం ఏంటి, అక్కడ అరబ్ లో ఉన్నటువంటి యుద్ధ విమానాలు ఎస్కాట్ గా వచ్చి ఆ గౌరవం అనేటువంటి చూపించడం అంటే మనం ఎంతగా ప్రపంచ దేశాలను మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాం, మన దౌత్య సంబంధాలను మనం మెరుగుపరుచుకోగలిగాం అనేటువంటి విషయం మనకి ఇలాంటి ఇన్సిడెంట్లతో మనకు అర్థమవుతుందండి. అయితే ఇలా అంతర్జాతీయ దౌత్య అధికారులు మరియు ఈ ఇతర దేశాలకు చెందినటువంటి అధ్యక్షులు మన దేశానికి సందర్శిస్తున్నప్పుడు, అలాగే విదేశీ పర్యాటకుల మీద దాడి చేసినప్పుడు ఇది ప్రపంచ దేశాల యొక్క మీడియాని ఎక్కువగా ఆకర్షిస్తుందండి. వెరీ ఈజీ. ఇప్పుడు మీరు ఒక చిన్న పని చేయడం ద్వారా లోకల్ మీడియాలో రావడం ఒక రకమైనటువంటి గుర్తింపు, అంతర్జాతీయ మీడియాలో రావడం ఒక రకమైనటువంటి గుర్తింపు అండి. ఇలాంటి సమయాల్లో ఇలాంటి చర్యలు చేయడం వలన ఒక లష్కరీ తయ్యబా అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కి వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ఉగ్రవాద చర్యకి అంతర్జాతీయంగా వాళ్ళకి గుర్తింపు వచ్చిందండి. దట్ ఈస్ ద మెయిన్ టార్గెట్. అదే విధంగా అంతర్జాతీయంగా భారతదేశాన్ని కూడా అన్పాపులర్ చేయడం. వీళ్ళ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి రక్షణ ఇవ్వలేరు, కాశ్మీర్ కి సమాధానం కనుగొనలేకపోతున్నారు, ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఇల్లు చక్క పెట్టుకోలేకపోతున్నారు, పక్కింట్లోంచి దౌత్య సంబంధాల గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పి ఒక రకమైనటువంటి బ్లేమ్ గడపడం కోసం ఇదంతా కూడా జరుగుతుందండి. అయితే ఇదంతా జరిగినప్పటికీ కూడా ఇది వాళ్ళు మన భారతదేశం మీద, ఇండియన్ డిఫెన్స్ మీద, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద వాళ్ళు దాడి చేయడము లేదా ఇలాంటి బ్లేమ్ చేయడం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే హనుమంతుడు ముందు కుప్పుగెంతులు వేసినట్టే అవుతుందండి ఖచ్చితంగా. కారణం ఏంటంటే వీ హ్యావ్ మచ్ మోర్ క్యాపబిలిటీస్. ఒకప్పుడు ఉన్నటువంటి భారతదేశం వేరు, 2025 లో ఉన్నటువంటి భారతదేశం వేరు. ఖచ్చితంగా అన్ని విద్యలు తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ విద్య తెలుసు, నువ్వు నాతో పోటీ పడతావని చెప్పి ఛాలెంజ్ ఇస్తున్నట్టు అయిందండి.
ఉగ్రవాదం కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేం కాదండి భారతదేశానికి. ఒకే ఒక్క ఆర్టికల్ 370 రద్దుతో మనం మాక్సిమం 90% న్యూసెన్స్ ని కంట్రోల్ చేసాం. ఇది 10% న్యూసెన్సే అండి. ఈ 10% న్యూసెన్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అత్యధికంగా గుర్తింపు రావడానికి ప్రయత్నిస్తున్నారు. అదే అదే ఎస్ ఎస్ 370 ఆర్టికల్ 370 రద్దుయే మెయిన్ గా నచ్చలేదు ఒకటి. తర్వాత కేంద్రం కూడా ప్రకటించింది కదా గతంలో, మేము రాష్ట్ర హోదా కూడా ఇస్తాం జమ్మూ కాశ్మీర్ కని, అది కూడా నచ్చట్లేదు అనుకుంటా. ఇంకో థర్డ్ పాయింట్ సార్, యాక్చువల్లీ ఇప్పుడు అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాబోతోంది సార్. 38 రోజుల పాటు ఆ యాత్ర ఉండబోతోంది. అక్కడి నుంచే ఆ యాత్ర, అంటే 2 ప్రాంతాల నుంచి ఆ యాత్ర జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని టార్గెట్ చేసుకోవడం వెనక ఒక దురుద్దేశం కనిపిస్తోంది. అంటే రిలీజియస్ దిస్ కూడా వాళ్ళకి నచ్చట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది సార్. అగ్రీడ్ అండి, అగ్రీడ్. మీరు గతంలో కూడా చూడండి, అమర్నాథ్ యాత్రికుల మీద దాడి జరిగింది ఆల్రెడీ. గతంలో జరిగింది. ఎవ్రీ టైం ఎవ్రీ సీజన్ ఒక వార్నింగ్ ఉంటుంది సార్. ఏదో వార్నింగ్ ఉంటుందండి, దాడులు జరుగుతున్నాయి. జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని వాళ్ళు ఆపలేకపోయారు. దాన్ని అయితే ఆపలేకపోయారు. ఎప్పుడు కూడా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారండి. ఈసారి కూడా ఈ అమర్నాథ్ యాత్ర ప్రారంభం అయ్యే కంటే ముందు ఈ విధంగా దాడి చేయడం, తద్వారా ఆ యొక్క హిందూ విశ్వాసాలను దెబ్బతీయడం లేదా ఆ యాత్రను అడ్డుకోవడం అనేటువంటిది వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నటువంటిది. కానీ ఈ రోజు వరకు వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేదు. అండ్ ఇది ఏమాత్రం కూడా ఎఫెక్ట్ ఉండదండి. మేబీ నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఏమన్నా తగ్గచ్చేమో తప్ప అది క్యాన్సిల్ అవ్వడం అయితే ఉండదు. ఎందుకంటే మన దేశానికి ప్రతిష్టాత్మకమైంది. మన యాత్రల్లోని వాళ్ళకి రక్షణ కల్పించలేకపోవడం, ఇట్ ఈస్ వెరీ 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 లో ఎస్టీమ్ ఫర్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్. కాబట్టి వాళ్ళకి ఆ కీలకమైనటువంటి రక్షణ చర్యలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ప్లాన్స్ ఏదైతున్నాయి సక్సెస్ఫుల్ కావాలి. ఒక రకమైన టెర్రరైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ దానికి మనం సరైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ యాక్షన్స్ అనేటువంటి ఇమీడియట్ గా మనం తీసుకోగలుగుతున్నాం. సార్ యాజ్ ఏ మేజర్ సార్, జనరల్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏముంటది అంటే సాధారణంగా ఇవి ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సమస్య అండి. జమ్మూ కాశ్మీర్ లో కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఈ సమస్య అనేటువంటి 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోతున్నప్పుడు ఈ కాశ్మీర్ అనేటువంటిది ఒక స్వతంత్ర సంస్థానంగా ఇండిపెండెంట్ ఒక ప్లేస్ గా ఉండేదండి. కాశ్మీర్ రాజు దాన్ని పరిపాలించేవాడు, రాజా హరిసింగ్. అయితే ఆయన్ని అభిప్రాయం అడగడం, ఇండియాలో వెళ్తుంటే కలుస్తారా పాకిస్తాన్ లో కలుస్తారా అని అడగడం. అడిగిన తర్వాత ఆయన స్వతంత్ర సంస్థానంగా ఉంటాను, ఆస్థానంగా ఉంటానని ఆయన చెప్పిన తర్వాత పాకిస్తాన్ దాని మీద దాడి చేయడం. దాడి చేసినప్పుడు రాజా హరిసింగ్ భారతదేశం యొక్క మద్దతు కోరడం. ఆ మద్దతు కోరినప్పుడు అందులో బార్గెనింగ్ లో భాగంగా జవహర్ లాల్ నెహ్రూ భారతదేశాన్ని కాశ్మీర్ ని భారతదేశంలో కలిపి ఆర్టికల్ 370ని ఇంట్రడ్యూస్ చేయడం, స్వతంత్ర స్వయం ప్రతిపత్తిని కల్పిస్తానని. అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. తర్వాత 80s దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది అంటే 80s 90s దగ్గరికి వచ్చేసరికి ఆ కాశ్మీర్ ఏర్పాటువాదం అనేటువంటిది బాగా బలపడి ఇక్కడ పాకిస్తానీ ఉగ్రవాద సంస్థలు దీనికి తోడయ్యి ఈ యొక్క అనేక ఉగ్రవాద సంస్థలన్నీ కూడా వాళ్ళ యొక్క స్వతంత్రం కోసం పోరాడడంతో ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయండి. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇండియన్ ఆర్మీ ఏం చేసింది అంటే రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్స్ అనేటువంటి తయారు చేసి ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇమీడియట్ గా ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్సిడెంట్లు జరగకుండానే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ అంతర్గత భద్రతను కాపాడడం కోసం మనం ఏం చేస్తామంటే రాష్ట్రీయ రైఫిల్స్ కి కొన్ని స్పెషల్ పవర్స్ ఇచ్చామండి. ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేటువంటిది ఒకటి చేసి ఎవరినైనా సరే అరెస్ట్ చేయొచ్చు వారెంట్ లేకుండా. అంటే ఆర్మీకి అరెస్ట్ చేసేటువంటి అధికారాలు, ఇంట్రాగేట్ చేసేటువంటి అధికారాలు, ఇలాంటి అధికారాలన్నీ కూడా ఇచ్చి అక్కడ కొన్ని బెటాలియన్స్ మనం 90s కి వచ్చేసరికి ఆర్ఆర్ బెటాలియన్స్ ఏర్పాటు చేసేవాళ్ళం, రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్స్. ఇలాంటివి జరిగినప్పుడు ఎప్పుడు కూడా ప్రీ ఇన్సిడెంట్ అండి, అంటే ప్రయర్ టు ది ఇన్సిడెంట్, డ్యూరింగ్ ఇన్సిడెంట్, ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ కొన్ని యాక్షన్స్ ఉంటాయి. బిఫోర్ ది ఇన్సిడెంట్ అండి, అంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు ఏం చేస్తామంటే కూంబింగ్ ఆపరేషన్స్ అని, అంబుష్లని వేస్తూ ఉంటారు. అంటే ఉగ్రవాదులు పాస్ చేసేటువంటి ఏరియాస్ లో సైలెంట్ గా కూర్చుని వాళ్ళ కోసం కాసు కూర్చుని వాళ్ళని మట్టు పట్టడం అండి అంబుష్. పెట్రోలింగ్లు చేయడం అంటే రెగ్యులర్ గా ఏరియాని పహారా కాయడం. ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఇలాంటి అటాక్స్ జరగక ముందు జరుగుతాయండి. డ్యూరింగ్ ద ఇన్సిడెంట్ అంటే ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందండి, ఇమీడియట్ గా ఏమవుతుందంటే అక్కడ లోకల్ ఒక ఆర్ఆర్ బెటాలియన్
అలాగే కొన్ని సిఆర్పిఎఫ్, ఈ పారామిలిటరీ ఫోర్సెస్, ఈ దళాలన్నీ కూడా ఉంటాయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిన వెంటనే ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్, ఆ కంపెనీస్ కానీ లేకపోతే ఆ బెటాలియన్ కానీ ఇమీడియట్ గా ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని కంట్రోల్ చేయడానికి, పట్టుకోవడానికి, మట్టు పెట్టడానికి ట్రై చేస్తుందండి. అది డ్యూరింగ్ ద ఇన్సిడెంట్. ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ ఏం జరుగుతుందంటే, మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదంటే ఎన్ఐఏ అండి. ఎన్ఐఏ ఇన్వాల్వ్ అవుతుంది. ఇవన్నీ కూడా అసలు ఎలా వచ్చారు, వీళ్ళ దీని వెనకాల ఉన్నటువంటిది ఎవరు, వీళ్ళకి మోడస్ ఆఫ్ ఆపరెండి ఏంటి, రెక్కి ఎప్పుడు చేశారు, వీళ్ళు ఎలా చేశారు, ఇవన్నీ కూడా చూసి వాళ్ళని అప్రిహెండ్ చేయడానికి ట్రై చేస్తుందండి. ఇదంతా కూడా అలా కాకుండా మనకి ఈ తాజ్ హోటల్ తరహా అటాక్స్ గనక జరిగినాయి అనుకోండి, మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, బ్లాక్ క్యాట్ కమాండోస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ రెడీగా ఎయిర్ క్రాఫ్ట్స్ రెడీగా ఉంటారండి. దేశంలో ఎక్కడ ప్రాబ్లం అయినా సరే వాళ్ళు ఇమీడియట్ గా వచ్చేస్తారండి. ఈ కాశ్మీర్ లో అయితే గనక మనకి ఎన్ఎస్జి కమాండో ఆపరేషన్స్ చేయవలసినటువంటి అవసరం లేదు. అక్కడ ఆర్ఆర్ బెటాలియన్స్ కెన్ హ్యాండిల్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అండి. వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఇమీడియట్ గా వాళ్ళని హ్యాండిల్ చేయడం అనేటువంటి జరుగుతుందండి. ఈ విధంగా బిఫోర్ ద ఇన్సిడెంట్, డ్యూరింగ్ ద ఇన్సిడెంట్ అండ్ ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ ఈ ఆర్మడ్ ఫోర్సెస్ అనేటువంటివి ఖచ్చితంగా ఈ మిలిటెంట్స్ ని కంట్రోల్ చేయడం కోసం, ఇక్కడ లోకల్ గా శాంతి భద్రతలను మెయింటైన్ చేయడం కోసం రెగ్యులర్ గా యాక్షన్స్ తీసుకుంటూనే ఉంటాయండి ఇవన్నీ కూడా డిఫెన్స్ ఫోర్సెస్. సార్ ఇక్కడ పర్టికులర్ గా ఇన్సిడెంట్ అయిపోయింది సార్, ఇప్పుడు యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏముంటది? జనరలీ టెర్రరిస్టులు ఇప్పుడు చంపేశారు సార్, వాళ్ళని అసలు మీ మోడస్ ఆఫ్ ఆపరెండి ఏంటి అనేది పట్టుకొని కనుక్కునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, లేదంటే టెర్రరిస్టులని మట్టుబెట్టే ప్రయత్నమే జరుగుతుందా? ఒకటండి, ఫస్ట్ వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ ఆర్గనైజేషన్ ఫస్ట్ కనుక్కోవాలండి. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు లష్కర్ ఈ తైబా అనుబంధ సంస్థ అయినటువంటి టిఆర్ఎస్ దీన్ని చేసింది అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోవాలండి. రెండోది, వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఏ విధంగా జరిగింది, రెక్కి ఎప్పుడు చేశారు, ఎలా ప్రవేశించారు, ఎలా వచ్చారు, అంటే మన భద్రతా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏంటో మనం దాన్ని కవర్ చేసుకోవాలండి. ఒకటి అప్రిహెన్షన్ అండి. సాధారణంగా మనం ఏంటి అంటే అప్రిహెన్షన్ కోసం చూస్తాము, వాళ్ళని అప్రిహెండ్ చేయడానికి. బట్ అది సంభవించినప్పుడు మట్టు పట్టడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు వాడు వెళ్ళి పాకిస్తాన్ లో దాక్కున్నాడు, దీని వెనకాల ఉన్నటువంటిది లష్కర్ ఈ తయ్యబా యొక్క చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను దీని వెనకాల ఉన్నారు అని చెప్పేసి మనకి ప్రిలిమినరీ సమాచారం అనేటువంటి తెలుస్తుంది. ఇది కన్ఫర్మ్ చేస్తే కనుక అతను పాకిస్తాన్ లో ఉంటాడు తప్ప పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోను పాకిస్తాన్ లో ఉంటాడు. ఒకవేళ పాకిస్తాన్ లో ఉన్నట్టయితే దిగుతుందండి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. వాళ్ళు సైలెంట్ గా ఆ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు ఆ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తారు, కొంత టైం పడుతుంది. లేదు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నారంటే వీ హ్యావ్ ద కెపాసిటీ టు కండక్ట్ ద స్ట్రైక్ ఇన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. గతంలో కూడా మనం సర్జికల్ స్ట్రైక్స్ అనేటివి కండక్ట్ చేసాం. కాబట్టి వన్ ఈజ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసేటువంటి ఇన్వెస్టిగేషన్. రెండోది, క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారము ఇండియన్ ఆర్మీ గనక పవర్స్ ఇచ్చి మీరు ఒక మంచి రిప్లై ఇవ్వండి అంటే గనక అగైన్ మనం మళ్ళీ బాలాకోట్ తరహా దాడులు అనేటువంటివి నిర్వహించడం. ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ అపాన్ ద క్యాబినెట్ డిసిషన్ అండ్ హైలీ దిస్ థింగ్ ఇమీడియట్ గా ఉంటుందా, టైం ఉంటుందా. ఎందుకంటే శత్రువు ఆతమరిచి ఉన్నప్పుడే అటాక్స్ అనేటువంటివి చేయాలి అండ్ మాక్సిమం అడ్వాంటేజ్ మనకు దొరికినప్పుడే దాన్ని ఎక్కువ చేయాలండి. మనం వెళ్ళి అటాక్ చేసి 10 మందిని చంపుకొస్తే ఉపయోగం లేదు. వేసుకొస్తే మళ్ళీ మొత్తం కంప్లీట్ వాళ్ళ యొక్క స్థావరాలని వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అలాంటి మంచి సిచ్యువేషన్ కోసం మనం కూడా వెయిట్ చేయాలండి. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా అలర్ట్ గా ఉంటారు, ఇండియా ఈస్ గోయింగ్ టు అటాక్ అస్ బ్యాక్ అనేటువంటిది. సో ఇదంతా కూడా అత్యున్నత స్థాయిలో జరిగే నిర్ణయం. బట్ ఖచ్చితంగా దేర్ విల్ బి ఏ డెఫినెట్ అందులోనూ ప్రెసెంట్ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ ఎస్, జనరల్ పబ్లిక్ మీరైనా నేనైనా కోరుకునేది ఏంటంటే ఇమ్మీడియట్ రిప్లై ఇవ్వాలి అని ఎవరైనా కోరుకుంటాం సార్. జనరల్లీ మనోళ్ళని చంపారు, మనోళ్ళని చంపారు కదా, అట్లా ఎట్లా ఊరుకుంటాం అనేది మనకి ఉంటుంది సార్ కంపల్సరీగా. ఇమీడియట్ గా అంటే మనకి ఇమీడియట్ గా మే నాట్ గెట్ దట్ రిక్వైర్డ్ డ్యామేజ్ అనేది మనం చేయలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సర్దుకుంటారండి, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అలర్ట్ అయి ఉంటారు. మనం మాక్సిమం డ్యామేజ్ చేసే విధంగా వాడి యొక్క ధైర్యాన్ని దెబ్బతీయాలండి. ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మన యొక్క యాక్షన్స్ అనేటువంటివి ఉండాలండి. కొలాటరల్ డ్యామేజ్ అవ్వాలి, వాళ్ళ యొక్క ఆయుధ భాండాగారాలు, వాళ్ళ యొక్క ట్రైనింగ్ క్యాంపులు, వాళ్ళ యొక్క మ్యాన్ పవర్, ఇలాంటి వాళ్ళని విధ్వంసం చేయాలన్నమాట. అది చేస్తే కొలాటరల్ డ్యామేజ్ జరిగితే వాళ్ళకి ఒక భయం, వాళ్ళు ఏదైతే ప్రజల్లో భయాన్ని సృష్టించాలనుకుంటున్నారో అదే రకమైనటువంటి భయాన్ని మనం టెర్రరిస్టులకు సృష్టిస్తాం.
Yeah. సో వీఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. ప్రెసెంట్ గవర్నమెంట్ నుంచి జనరల్ పబ్లిక్, మీకు నాకు అందరికీ కూడా లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి ఆ విధంగా. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకటి, ఆ తర్వాత నిజంగా ఈ దాడి మాత్రం అత్యంత దారుణం సార్. అంటే టూరిస్టులని మరీ ఇంత పిరికి పంద చర్యగా అందరూ అభివర్ణిస్తున్నారు. ఒకటి, పాపం ఫ్యామిలీస్, జనరల్ పబ్లిక్, మనలాంటి ప్రజలే టూరిజం కోసం పోతే చంపడం అనేది నిజంగా అన్యాయం. చూద్దాం సార్, నిజంగానే మన కేంద్రం కూడా ఎట్లా రిప్లై ఇస్తుంది ఏంటి అనేది. అండ్ ఎట్లాగూ డెఫినెట్లీ రిప్లై అవుతుంటది, కానీ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒక ప్లాన్ ప్రకారం అన్ని ప్లాన్ మంచిగా చేసుకుని ఇంప్లిమెంట్ చేయాలి. కొలాటరల్ డ్యామేజ్ చేయాలండి ఖచ్చితంగా. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.